శనార్థులు ఇయాల సుత చెప్పుకునేటివి మస్తు ముచ్చట్లు ఉన్నాయిలా. ఇంకా ఆలస్యం దేనికి, ముచ్చట్లు షురూ చేద్దాం. అంతకంటే ముందు హెడ్లైన్స్ చూద్దాం. పట్నంలా పడ్డదంట వాన, ఊర్లల్లా పంట దెబ్బతిన్నదంట సానా. వాలంటీర్లతో ప్రచారం చేస్తున్న వైసీపీ పార్టీ, ఓట్లు వేయకపోతే రావంట పథకాలు అన్నీ. పాల్సారు ప్రచారాన్ని కవర్ చేయాలంట ఫుల్లుగా, లేకపోతే చెప్పిస్తాడంట మీడియా ఓనర్లని ఘోరంగా. జగదీష్ రెడ్డి సారు కోపం, రైతులకి ఇవ్వాలంట 10,000 నష్టపరిహారం. ఏం కాలము ఏమో పోర్రి, ఏది ఏం కాలము ఏం తెలుస్తలేదు. ఎండాకాలంలో వానలు పడతాయి, వానకాలంలోనేమో ఫుల్ ఎండలు కొడతాయి. ఏం అర్థం కాదు. ఎందుకో నిన్న పడ్డ వానలు చూస్తే మళ్ళీ ఎండాకాలంలో వానలు షురు అయినట్టు కనిపిస్తున్నాయి. అవునల్లా వాతావరణ శాఖ సార్లు 7 వానలు బాగా పడతాయంటేనేమో ఎండలు సుక్కలు చూపిస్తున్నాయి. అదే ఎండాకాలం ఎండలు గట్టిగా దంస్తాయని చెప్తేనేమో ఎండలు పోయి వానలు కురుస్తున్నాయి. ఏందో ఏమో ఏం అర్థం కాదు. ముచ్చటేందంటే నిన్నటి నుండి 2 తెలుగు రాష్ట్రాలలో ఓనలు కురుస్తున్నాయి. కొన్ని దిక్కులలో రాళ్ల వాన సుత పడిందోళ్ళ. అవును, నిన్న పొద్దు ముక్కినాక పట్టణంతో పాటు ఇంకా కొన్ని ఏరియాలలో జల్లులు పడ్డాయి. ఇన్ని దినాల సంది ఎండలలో ఉండేసరికి జనాలకు సుత కొంచెం చల్లగాలి వీలుసుకుంటున్నారు. అంతేకాదోళ్ళ, నిన్న పడ్డ ఓనలకి సిరిసిల్ల జిల్లాలో ఒక ఆయన మీద కరెంటు పోలు పడి జీవిడ్చిండు. తెలంగాణలో కోస్తాంధ్రలో ఇంకో 3 రోజులు ఉరుములు ఈదురుగాలులతోనే ఓనలు కురుస్తామని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సారు రేవంత్ సార్కి గట్టిగా వార్నింగ్ ఇచ్చిండు. ఇప్పుడు నీ టైం నడుస్తున్నది, కానివ్వు, ఖచ్చితంగా మాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తామని అంటున్నాడు. కౌశిక్ రెడ్డి సారు మాటలు మీరు సుతవు మల్క వినుండ్రి. అవును, పాడి కౌశిక్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి రేవంత్ సార్కి వార్నింగ్ ఇచ్చిండు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సార్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని రేవంత్ రెడ్డి సార్ బాగా నవ్వుతున్నాడని అంటున్నాడు. అంతేకాకుండా కౌశిక్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా మీరు గెలిచి కొట్టిర్రు, ఈసారి మేం తీసుకున్నాం, మేము ఖచ్చితంగా కొడతాం, అప్పుడు మీరు కోలుకోవడం అంటూ ఉండదు అసలే అని అంటున్నాడు. సార్ మాటలు మీరు ఒకసారి ఇన్నుర్రి. అంతేకాకుండా రేవంత్ సార్ గతంలో ఒక మాట చెప్పిర్రు, ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోతే రాళ్లతో కొట్టి చంపాలని. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఏం ముఖం పెట్టుకుని చేర్పించుకుంటున్నాం అని అడిగిండు. అంతే కదల్లా, కాంగ్రెస్ సర్కార్ వాళ్ళు మేము గేట్లు తెరిచినాం అంటున్నారు, కానీ మేము గేట్లు తెరిస్తే కాంగ్రెస్ పార్టీ అంతా ఖాళీ అవుతుంది అని అంటున్నాడు కౌశిక్ సారు. రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు, పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఏమని చెప్పింది నేనంటే ఆయన అన్న మాటలు మీకు చెప్తా ఉన్నాను. ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో చేరినోని రాళ్లతోని కొట్టి చంపాలన్నాడు. మరి వాళ్ళ రాళ్లతోని కొట్టి చంపుతారా? మరి ఇవాళ ఏం చెప్తారు? యావత్ తెలంగాణ ప్రజలకి జవాబు ఏం చెప్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి వదిలిపెట్టి పోయిన నాగేందర్ గారిని 101% ఇలా ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై కాబోతా ఉన్నారు. సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, 3 months లోపలనే డిసిషన్ తీసుకోవాలి స్పీకర్ గారు అని సుప్రీం కోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చిన దాఖలు ఉన్నాయి. నువ్వు కొట్టినావు, మేము తీసుకున్నాం. మేము కొట్టినప్పుడు నువ్వు లేవకుండా కూడా అవుతావని చెప్పి సందర్భంగా నీకు కూడా తెలియజేస్తా ఉన్నాం. మేము గేట్లు తెరిచినాం, మొత్తం వస్తున్నారని. బిడ్డ, నువ్వు గేట్లు తెరిచినావు, మేము ఇంకా గేట్లు తెరవలే. ఇక మేము గేట్లు తెరిచిన రోజు మీరు మొత్తం భూస్థాపితం అవుతారు. తస్మాత్ జాగ్రత్త. నోరున్నదని ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం కూడా మంచి పద్ధతి కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు. శాన జాగలల్లా ఏనన్న టెంటులు కనబడ్డా, ఏనన్న పెన్లైన సుత దగ్గర 2-3 ఆటోలలో వచ్చి సప్పట్లు కొట్టుకుంటా పైసలు అడుగుతారు. చాలా మంది వామ్మో వీళ్ళతో మనకెందుకు లేలొల్లి, ముందుగాల మన కార్యం చెడిపోవద్దని కొంతమంది గమ్మున ఎంత అడిగితే అంత ఇచ్చి పంపించేస్తారు. ఇంకా కొంతమంది అయితే బరాబర్ మేము ఎంత అడిగితే అంత ఇయ్యాలి అని రచ్చ చేస్తారు. కానీ ఇక్కడ చూడుండ్రి, ట్రాన్స్జెండర్లు 2 గ్రూపులుగా విడిపోయి మరి పొట్టుగా కొట్టుకున్నారు. గా ముచ్చట ఏన్నో మాల్క చూడుండ్రి. చూడు ఎట్లా ఫైటింగ్ చేసుకుంటున్నారు. రాజమౌళి సార్ తీసిన బాహుబలి సినిమాలో చేసుకుంటున్నారు కదా. వామ్మో ఏం గుద్దుడు, వామ్మో. ఈ ముచ్చట ఏడ జరిగిందంటే సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో జరిగిందట. అసలు ముచ్చట ఏంటంటే సూర్యాపేటలో తుంగతుర్తి జాజిరెడ్డిగూడెం అనే ఊర్లో ఇజ్రాలు ఈ ఏరియా మాదంటే మాది అని ఇట్లా పొట్టుగా కొట్టుకున్నారట. జనాలు ఉన్నారన్న సోయసుత మర్చిపోయి పచ్చిగా బూతులు తిట్టుకుంటూ ఇగో ఇట్లా ఒకళ్ళ గ్రూప్ వాళ్ళ మీద ఇంకో గ్రూప్ వాళ్ళు పిడిగుద్దులు గుద్దుకుంటూ ఘోరంగా తిట్టుకుంటా నాన్న రచ్చ చేసిర్రట. ఇది చూసిన అక్కడ జనాలు మస్తుగా భయపడిపోయిర్రట. మరి భయపడరా? అయినా వీళ్ళు నడి రోడ్డు మీద జనాలకు ఇబ్బంది పెట్టుకుంటే గింతగానం గిట్లా కొట్టుకుంటుంటే అసలు పోలీస్
సార్లు యాడున్నారు ఉన్నారా లేకపోతే ఉండి సుత మాకెందుకులే అన్నట్టు చూసి చూడనట్టు వదిలిపెట్టిపోయిర్రా అని జనాలు నానా మాటలు అంటున్నారు. ఆంధ్రాలో ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి ప్రచారాలు సుత జోరుగా నడుస్తున్నాయి. ఇన్ని రోజులు ప్రచారం ఒక లెక్క ఉండేది, కానీ ఈసారి ఇంకో లెక్కన చేస్తున్నారు. అర్థం కాలేదా? అయితే ఈ ముచ్చట చూస్తే అన్ని మీకే అర్థమవుతాయి, కానీ చూడుండ్రి. అనకాపల్లి జిల్లా గొలుగొండ అనే ఊర్లో జగనాల్ సార్కే ఎలక్షన్లలో మళ్ళా ఓటేయాలని చెప్పి ఇంటింటికి పోయి జగనాల్ సార్ వాలంటీర్లు ప్రచారం చేస్తున్నారట. గిట్ల ప్రచారం చేస్తుంటే కొంతమంది వీడియోలు తీసి ఫిర్యాదు చేసిర్రట. అయితే ఈ వాలంటీర్లు చేస్తున్న ప్రచారం మీద ఎండిఓ రత్నకుమార్ మేడం సోమవారం నాడు గా ఊర్లో విచారణ చేసిందంట. ఈ సందర్భంగా మేడం మాట్లాడుకుంటా వాలంటీర్లు ఇట్లా ఎలక్షన్ల ప్రచారం చేయడం మీద విచారణ చేపట్టినామని ఈ ముచ్చటని కలెక్టర్ దగ్గరికి సుత తీసుకుపోతామని చెప్పింది. అంతేకాకుండా సచివాలయంలో కొలువులు చేసేటోళ్ళు సుత జరంత జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా మేడం చెప్పింది. పథకాలు చెప్పడం వరకే తప్ప కానీ ఓటేయమని చెప్పారా? చెప్పండి, ఎవరు చెప్పారమ్మా? మీ సార్లు ఎవరు చెప్పారు చెప్పండి. కరెక్టే, ఓటేయమని ఎవరు చెప్పారు? ఓటేయమని ఎవరు చెప్పారు? ఎందుకు చెప్పండి, నీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా, అంతే కదా. సరే సరే ఓకే. ఓట్లు అడుగుతున్నారు కదా, ఓట్లు అడిగా హక్కు మీకు లేదు కదా తల్లి. మీరు ఏంటంటే పథకాల వరకు చెప్పడానికే తప్ప కానీ ఓట్లు అడగడం లేదు కదా. ఓట్లు అడుగుతున్నారు కదా మీరు మీరు మొత్తం జగనన్న నుంచి లబ్ధి పొందిని 1,06,765 రూపాయలు. ఓకేనా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిపించి ఓటయ్యింది. ఆ లెటర్ మీకు ఇచ్చినట్టు మేము అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవడం అంతే. ఇది ఒకసారి చదువుకోండి మీరు. అంటే జగనన్న వచ్చిన తర్వాత మీరు ఎంత లబ్ధి పొందారని సర్వే అనమాట. ఇది మీరు ఎంత లబ్ధి పొందారు అది మీకు ఇచ్చినట్టు మేము అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవడం. ఈసారి చూస్తే ఈ మధ్యలో నడుచుకుంటా కింద పడుకుంటా మస్తు అంటే మస్తు విమర్శలు ఎదుర్కొంటున్నాడు అమెరికా పెద్ద సారు జో బైడెన్ సారు. ఇక చూసి వీటికి ఏదైనా ఐడియా చేయాలని అనుకున్నట్టుంది. ఇగో గట్ల ఆలోచన చేసి గిట్లాంటి ఆలోచన చేసిండు సార్ ఏం ఆలోచన చేసిండో మీరు చూడుండ్రి. ఈ నడిమితల అమెరికా పెద్దసారి గదేనోళ్ళ అమెరికా అధ్యక్షుడు జై బైడెన్ సార్ నడుచుకుంటా మస్తు సార్లు కింద పడిపోతున్నాడు. ఇక దాని మీద సార్ మస్తు విమర్శలతో ఎదుర్కొన్నాడు. అయితే సార్ గిట్ల పడిపోవడానికి బాగా ఆలోచన చేసి ఏం చేసిర్రంటే సార్ కోసం అని ఇగో ఈ కొత్త రకం బూట్లను తయారు చేసిరంట. వీటిని లైఫ్ స్మైల్ స్నీకర్స్ అని పిలుస్తారంట. ఈ బూట్లు బైడెన్ సార్ నడుస్తున్నప్పుడు నిలబడినప్పుడు కింద పడకుండా మస్తు హెల్పింగ్ అవుతాయంట. సార్ బూట్లు భలేగున్నాయి కదా, ఆయన గా మాత్రం ఉండాయా అమెరికా దేశానికి అధ్యక్షుడాయే గా మాత్రం ఉండవు ఆ బూట్లు అంటే. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు కాంగ్రెస్ సర్కారు మీద ఫుల్గా గరమైండు. ఒక దిక్కు తెలంగాణలో రైతుల పొలాలు ఎండిపోతుంటే కాంగ్రెస్ సర్కారు మాత్రం చోద్యం చూస్తుంది అని సారు మాట్లాడుతున్నాడు. మీరు మలక వినుర్రి సారు మాటలు. ఓ దిక్కు పంటలన్నీ సుత ఎండిపోయి రైతన్నలు బోరును ఏడుస్తున్న సుత పట్టించుకొని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్ అని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సార్ మస్తు మండిపడుతున్నాడు. అంతేకాదు సార్ నల్గొండ మండలం అనపర్తి అనే ఊర్లో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సార్ తో కలిసి ఎండిపోయిన పొలాలను నిమ్మ తోటలను జగదీష్ రెడ్డి పరిశీలించిండు. గా పొలాల రైతులతో మాట్లాడి వాళ్ళ బాధలను అడిగి తెలుసుకున్నాడు. నల్గొండ జిల్లా మంత్రులు కోమటిరెడ్డి ఉత్తమ్ సార్లు ఉత్తమ కుమారులు మాత్రమే అని వాళ్ళ కొత్త జూట మాటలు చెప్పుడు తప్ప దేనికి పనికిరారని జగదీష్ రెడ్డి సార్ అంటున్నాడు. జర సర్కార్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి కరువు మీద సర్వే చేయించి నష్టపోయిన రైతన్నలకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని, లేకపోతే రైతులు ఉసురుదాయిలు కాంగ్రెస్ సర్కార్ నాశనం అవుతుందని అంటున్నాడు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడ చూసినా రైతుల ఆర్తనాదాలు కనబడుతూ ఉన్నాయి. కనీసం మూసిపైన నీళ్ళు వస్తున్నాయి హైదరాబాద్ నుంచి, వాటిని కూడా చివరి భూముల వరకు నీళ్ళు తీసుకొచ్చే సోయి లేదు వాళ్ళ ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్న మంత్రులకి, జిల్లా మంత్రులకి. ఈ జిల్లా మంత్రికి వసూళ్ల మీద సోయి తప్ప రైతుల సమస్యల మీద సోయి లేదు. 100 రోజుల పరిపాలనలో ఒరిగిందేమీ లేదు. వసూలు చేసుకునే ఒక వీధి రౌడీలాగా ప్రవర్తిస్తున్నది తప్ప ప్రభుత్వం పరిపాలన ఉందన్న భావన లేదు ఇవాళ రైతాంగానికి. ఇక్కడెక్కడ కూడా ఇవాళ ఇక్కడ ఎస్ఎల్బిసి కింద కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. గతంలో మేము ఇవాళ ఉన్న లెవెల్ కంటే తక్కువ ఉన్నప్పుడు కూడా ఏదో ఒక పద్ధతిలో నీళ్ళు తీసుకొచ్చి రైతాంగాన్ని కాపాడుకున్నాం. అసలు ఇంతవరకు ఎక్కడ కూడా
ఎండిపోతున్న రైతుల భూముల్ని వరి పొలాల్ని పరిశీలించిన సందర్భం లేదు. కనీసం జిల్లాధికారులతో సమీక్ష కానీ రాష్ట్ర స్థాయిలో సమీక్ష కానీ ఇంతవరకు జరగలేదు. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతాంగం ఏడుస్తున్నారు కళాల దగ్గర కూర్చొని. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని నల్గొండ జిల్లా రైతాంగాన్ని కాపాడడానికి ఈ జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు కూడా పని చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. కేఏ పాల్ సారు ఎవరనో చెప్పిస్తాడంట ఉల్లా సారుగా మధ్య ఎలక్షన్ల కమిషన్ సార్లతోని ఫుల్గా లొల్లి పెట్టుకున్నాడు. మళ్ళీ ఇప్పుడేమో నేను గనక చెప్పిస్తే సర్వనాశనం అయిపోతారు అందరూ అని అంటున్నాడు సారు. అసలు సార్ ఇంతకీ ఎవరిని చెప్పిస్తా అంటున్నాడు? ముచ్చట ఏమై ఉంటుందో ఓ మాల్క మీరే చూడుండ్రి. అవునోళ్ళ కేఏ పాల్ సార్ గారు నడిమిద్దలనేమో ఎలక్షన్ కమిషన్ సార్లతో ఫుల్లుగా లొల్లి పెట్టుకున్నాడు. అటెండ్ కాలే ఎలక్షన్లు జరిగిన వెంటనే కౌంటింగ్ చేయాలి. పోలింగ్ డేట్ కి కౌంటింగ్ కి నడిమిద్దలు 21 రోజులు ఉన్నాయి, లేకుంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తారని అన్నాడు. మళ్ళా ఇప్పుడేమో నేను కనుక చెప్పిస్తే సర్వనాశనం అయిపోతారు అందరూ అని అంటున్నాడు. అవునోళ్ళ కేఏ పాల్ సార్ 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్నది 10 టీవీ ఛానళ్ల ఓనర్లను చెప్పిస్తాడంట. సార్ గా టీవీ ఛానల్ ఓనర్ల మీద మస్తు గరంగా ఉన్నాడు. ముచ్చట ఏంటంటే మిగతా లీడర్లకు ఇచ్చినంత కవరేజ్ సార్కి ఇస్తలేరంట. పవనాల్ సారు చంద్రాల్ సార్ కి కవరేజ్ ఇస్తారు, అటు అసలు ఓటు బ్యాంకులు షర్మిలకు సుతా ఆఖరికి మీడియా వాళ్ళు కవరేజ్ ఇస్తున్నారు. మరి అటువంటిప్పుడు నాకెందుకు ఇస్తలేరు మీరు అని నేను గనక శాపం పెట్టినంటే మీరు అందరు సర్వనాశనం అయిపోతారు అని అంటున్నాడు కేఏ పాల్ సారు. మీడియా ఓనర్స్ గమనించండి, నేను శపించానంటే మీరు మీ కుటుంబాలు నాశనం అయిపోతాయి. న్యాయం చేయకపోతే పనికిమాలందరికీ లైవ్ కవరేజ్ ఇస్తారా, రిపోర్ట్ చేస్తారా, ఫ్రంట్ పేజ్ లో చూపిస్తారా? పేర్లు చెప్పను. దేవుడు మీ కుటుంబాన్ని సర్వనాశనం చేయకపోతే నా పేరు కేఏ పాల్ కాదు. ఏ మీ కులంలో పుట్టలేదని నన్ను ఇలా చూస్తున్నాడు? ఆ ప్యాకేజ్ టార్గెట్ ఇస్తా డే అండ్ నైట్ ఇస్తారా? ఒక్క పని చేయని మోదీకి డే అండ్ నైట్ ఇస్తారా? ఓటు బ్యాంక్ లేని శర్మిలాకి మీరు డే అండ్ నైట్ 3 సంవత్సరాలు తెలంగాణలో కవరేజ్, ఇప్పుడు ఆంధ్రాలో కవరేజ్ ఇస్తారా? ఇదా మీరు చేస్తుంది న్యాయం? మీడియా రిపోర్టర్స్ ప్రజలకు చెప్తాను, ఏ ఛానల్ వాచ్ చేయొద్దని. అంతేకాకుండా ఓనర్లు ఎవరు, ఎలా సంపాదించారు డబ్బులు, పిల్లేసి మీ ఎంట పడతా. ఇప్పుడు మెగా కృష్ణరెడ్డికి ఎలాగైతే పిల్లేసి నేను ఎంట పడుతున్నాను, ఎవరిని క్షమించను, దేవుడు క్షమించడు, నేను క్షమించను, ప్రజలు క్షమించను. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని న్యాయం చేయండి. కనీసం అందరికి ఇచ్చినట్టు మాకు కూడా కవరేజ్ ఇవ్వండి, లేదా దేవుని ఉగ్రతకు పాల్పడండి. చరిత్రహీనులు. ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి అన్ని పార్టీల ప్రచారాలు సుతా మస్తుగా జోరుగా సాగుతున్నాయి. ఎవరికి వాళ్ళు ఎప్పటికీ జనాలల్లా ఉండేటట్టు చూసుకుంటున్నారు. లీడర్లేమో అట్లా ప్రచారం చేస్తూ జనాలల్లా తిరుగుతుంటే జనాలు సుతా వాళ్ళ కష్టాలు బాధలు సుతా లీడర్లకు చెప్పుకుంటున్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలోని టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర ఎన్నికల ప్రచారంలో జనాలలో తిరుగుతుంటే అక్కడే ఉన్న ఓ కూలి అన్న చిగనాల సార్ సర్కార్లో ఎంత ఆవేదన పడుతున్నారో వివరించి సార్కి చెప్పిండు. చూడుర్రి సార్తో, అన్న ఈ వైసీపీ సర్కారు వచ్చినప్పటి సంది నరకం అనుభవిస్తున్నాం అన్నా అని అంటున్నాడు. కూలీలో అన్నా మేము ఘోరమైన నరకం అనుభవిస్తున్నాం అన్నా అని, అంతకంటే నరకం అనుభవిస్తున్నాం అన్నా అని చెప్తున్నాడు. వైసీపీ సర్కార్లో మేము అల్లాడిపోతున్నాం, మీరు అధికారంలోకి రావాలి అన్నా, ఈసారి ఎట్లయినా మా కష్టాలు అన్ని పోతాయి అన్నా అని అంటున్నాడు. ఎంతమంది చనిపోయారో మన ప్రభుత్వం 5 ఏళ్ళు ఎంత అభివృద్ధి చేస్తే వాళ్ళు ఎవరికి చెప్తున్నారన్నా, అడవుల డబ్బులు ఇవన్నీ చెప్తుంది కానీ వాళ్ళ అభివృద్ధి లేదన్నా. అందరికీ కొన్ని రోజులు ఎంత అభివృద్ధి చేశాడో, ట్రైన్ చేశాడు, ఇది చేశాడు, ఇది చేశాడు, ఎవరికి చెప్తున్నారన్నా. రావాలన్నా తప్పకుండా రావాలి. 5 ఏళ్ళ బట్టి నేను రోడ్లు ఇవ్వాలి ఇప్పుడు రైళ్ళు ఎన్ని ఇప్పుడు ఇగో ఈమెవరు ఎరికే కదా, మన శిరీషక్క గదేనుల్లా మన బర్రెలక్క తెలుసుగా. అక్క మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుండి పోటీ సుత చేసింది. అవునుల్లా, ఇప్పుడు బర్రెలక్క ముచ్చట ఎందుకు చెప్తాను సిట్టమ్మా అని అనుకుంటున్నారా? రాగుండ్రి నేనే చెప్తాగా ముచ్చట సుత. ఈ నెల 28 తారీఖు నాడు అక్కకి పెళ్లి ఖాయమైందట. ఈ నెల 28 తారీఖు నాడు నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లిలా పెళ్లిట. ఎవరికి తెలియని అమ్మాయి కానుండి ఒక్కసారి అసెంబ్లీ ఎలక్షన్ల పోటీ చేసి 2 తెలుగు రాష్ట్రాలలో షేక్ చేసింది అక్క. అక్క గట్లనే ఇప్పుడు పెళ్లి చేసుకొని సుతా అక్క జీవితం బాగుండాలని కోరుకుందాం.
పిల్లగాళ్ళకి పాఠాలు మంచిగా అర్థం కావాలి అంటే బొమ్మలు దించి చెప్పటోళ్ళని, ఇంకా అంటే పాటలు పాడుకుంటా సుత చెప్పటోళ్ళని చూసినాం. కానీ రోజులు మారుతున్నాయి. ఇగో చూడుండ్రి, పిల్లగాళ్ళకి పాఠాలు ఇంకా మంచిగా అర్థం కావాలి అనుకున్నదో ఏమో కానీ ఇక్కడ గీ మేడం చూడుండ్రి ఎట్లా డాన్సులు చేస్తుందో పిల్లగాళ్ళతోని కలిసి. చూసిర్రా పంతులమ్మ ఎట్లా డాన్సులు చేస్తుందో, కజురా రే అనే పాటకి భలే చేస్తున్నది కదా. ఆ ఐశ్వర్యరాయ్ సుత పని చేయదు, గంత మంచి చేస్తుంది మేడం డాన్స్. అగో చూడు రే, పంతులమ్మ గట్లా డాన్సులు చేస్తుంటే మంచి పక్కపోటి ఉన్న పిల్లగాళ్ళు సుత వచ్చి మేడంతో పాటు వాళ్ళు సుత డాన్స్ చేసిర్రు. ఇంకో పిల్లగాడేమో చున్నీ తీసుకొని మేడం కి సన్మానం చేసినట్టు చేసిండు. అయితే మేడం బర్త్డే అని అంటున్నారు గా పిల్లలు. వెనుక బోర్డు మీద సుత గదే రాస్తుంది చూడు రే, హ్యాపీ బర్త్డే రశ్మి మేడం అని. అయితే క్లాస్ లో ఉన్న స్టూడెంట్లు అందరు కలిసి గా మేడం కి ఏమేం గిఫ్ట్లు ఇచ్చిర్రో, ఏం కేక్ కట్ చేయించిండ్రో గానీ మేడం అయితే గిట్లా హుషారుగా డాన్స్ చేసి వాళ్ళందరినీ మస్తు సర్ప్రైజ్ చేసింది. ఇగో గివ్వుల్లా ఇయ్యాల్టి ముచ్చట్లు. మళ్ళీ మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.